హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు అన్ని పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడిగే నిష్పత్తి యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, నిష్పత్తి అనగా ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటాం. నిష్పత్తిని మనం A:B లేదా A/B అని చూస్తాం. సో ఇందులో ఏని పూర్వపదం అని, బిని పరపదం అని అంటాం. అలాగే నిష్పత్తి యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం ఈ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో మన ఛానల్ని మొదటి టైం చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ నిష్పత్తి టెస్ట్ 1 గురించి మనం ఇచ్చిన ప్రాబ్లమ్స్ యొక్క ఆన్సర్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో మొదటిది A:B ఈక్వల్ 2:3. సో B:C ఈక్వల్ 4:5 అయినా A:B:C అని ఎంత అని అడిగాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు A:B:C అన్నాడు కాబట్టి సో మీరు ఏం చేయాలంటే A:B:C ఈ విధంగా వేసుకోండి. సో ఇక్కడ A:B, A:2B:3. సో A దగ్గర మీరు ఏం వేయాలంటే 2 వేసుకోవాలి. సో B దగ్గర 3. ఇక్కడ B:C, B4, C5. సో B దగ్గర మీరు ఈ కింద వేసుకోవాలి 4, 5. సో ఇట్లా ఇచ్చేటప్పుడు సో మీరు ఏ వాల్యూ కావాలంటే సో 2 and 4ని మల్టిప్లై చేయాలి. సో 2 4 8. నెక్స్ట్ బి వాల్యూ కావాలంటే సో 3 and 4ని మల్టిప్లై చేయాలి. సో 3 4 12. నెక్స్ట్ సి వాల్యూ కావాలంటే 3ని 5ని మల్టిప్లై చేయాలి. 3 5 15. సో దీన్ని మనం ఇంకా షార్ట్ ఫామ్లో చేయడానికి లేదు, సింప్లికేషన్. సో ఒకే నెంబర్తో ఈ 3 నెంబర్లు కూడా భాగించాలి. సో భాగించాలంటే 8, 12, 15 ఇవి సపరేట్ సేమ్ నెంబర్స్ ఒకే నెంబర్తో భాగించబడవు కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 8, 12, 15. సో ఆప్షన్ 2 ఆప్షన్ ఇక్కడ 8, 12, 15 ఉంది. సో సెకండ్ వన్ ఇక్కడ సరైనది. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్. A:B ఇక్కడ 4:7 ఇచ్చాడు. C:B 3:2 ఇచ్చాడు. ఆయన A:B:C ఎంత అని అడిగాడు. సో ఇది సేమ్ ప్రాబ్లం కాదు, ఒకసారి చూడండి. సో A:B:C అడిగాం కాబట్టి సేమ్ అలాగే వేసుకోవాలి. A:B:C. సో A దగ్గర 4 ఉంది, B దగ్గర 7 ఉంది అనుకోవాలి. సో A దగ్గర మనకి 4, B దగ్గర 7. ఇక్కడ చూడండి B:C అని ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ రివర్స్ ఇచ్చాడు C:B అని. అంటే C దగ్గర 3 నెంబర్ వేసుకోవాలి, B దగ్గర 2 నెంబర్ వేసుకోవాలి. సో B దగ్గర మనం ఇక్కడ 2 వేసుకోవాలి. సో C దగ్గర 3 వేసుకోవాలి. జస్ట్ లాజిక్ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడుగుతాడు. సేమ్ ఇట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. సో రేషియో ఒకసారి చూసుకోవాలి. సో 4:7 అనేది A:B. సో C:B అంటే 3:2. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలంటే 4 × 2 ఇట్లా. సో 4 2 8. B వాల్యూ కావాలంటే ఇది. సో 7 2 మల్టిప్లై చేయాలి. 7 2 14. నెక్స్ట్ C వాల్యూ కావాలంటే 7 3 మల్టిప్లై చేయాలి. 7 3 21. సో మళ్ళీ ఇవి సింప్లిఫికేషన్ చేయాలి. సో ఒకే నెంబర్తో డివైడ్ అవుతుందో చూసుకోవాలి. 8 14 21. సో ఒకే నెంబర్తో ఇవి డివైడ్ కావు. సో ఆన్సర్ ఏమవుతుంది 8 14 21. సో ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో A ఈక్వల్ 2/3 × B, B ఈక్వల్ 5/7 × C అయినా A:B:C ఎంత అడిగాడు. ఇక్కడ చూడండి ఒకసారి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో A ఈక్వల్ 2/3 × B. సో మనం ఇక్కడ 2/3 ఫ్రాక్షన్ ఇచ్చారు కాబట్టి సో ఈ 3ని ఇటువైపు మనం వెళ్తే తీసుకెళ్ళాం అనుకోండి. సో మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో యాక్చువల్లీ A ఈక్వల్ 2/3 × B. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ A ఉంది కదా, సో ఇక్కడ బై B అని వేసుకుంటే A/B ఈక్వల్ 2/3 అనమాట. ఓకేనా? సో A/B ఈక్వల్ 2/3 అవుతుంది. సో అంటే దీన్ని A/B అన్న A:B అన్న 2:3 అని. నెక్స్ట్ ఇక్కడ సో B ఈక్వల్ 5/7 × C. సో ఇక్కడ కూడా
బి ఇక్కడ సి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుద్ది. సో b/c ఈక్వల్ 5/7 అవుతుంది. సో మనకి ఇప్పుడు a/b అన్న a/b అన్న ఒకటే కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ సైడ్న a b c వేసుకోవాలి. సో ఏ అంటే 2, ఇక్కడ b అంటే 3, నెక్స్ట్ వన్ ఇక్కడ b అంటే 5, సో ఇక్కడ కింద వేసుకోవాలి మీరు. c అంటే 7 సేమ్. సో ఏ వాల్యూ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో 2 × 5 10. సో b వాల్యూ కావాలంటే 3 × 5 మల్టిప్లై చేయాలి. 3 × 5 15. సో c వాల్యూ కావాలంటే 3 × 7, 3 × 7 21. సో దీన్ని మనం ఇంకా షార్ట్ కట్లో చేయలేం కాబట్టి సో ఆన్సర్ 10, 15, 21. సో 10, 15, 21 సెకండ్ ఆప్షన్ ఇక్కడ సరైనది. నెక్స్ట్ సో a = 2b, b = 3c అయినా a/b/c అంత అడిగాడు. సో దీన్ని కూడా సేమ్ అదే మోడలు. సో a = 2b ఉంది. సో bని ఇటువైపు తీసుకొస్తే a/b అవుతుంది. అంటే ఇక్కడ 2 ఏమీ లేదంటే 1 అనమాట. సో డినామినేటర్ ఇక్కడ 1. నెక్స్ట్ b = c అన్నాడు. సో b = 3c. సో ఇక్కడ b ఈ cని వైపు వస్తే b/c అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది. ఏమీ లేదంటే ఇక్కడ 1 ఉంది సేమ్. ఇప్పుడు a b c. సో a అంటే అంత ఇక్కడ 2 అనమాట. సో b అంటే 1. నెక్స్ట్ వన్ ఇక్కడ b అంటే 3, c అంటే 1. సో ఏ వాల్యూ కావాలంటే 2 × 3 6, b వాల్యూ కావాలంటే 1 × 3 ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 × 3 3 అవుతుంది. సో c వాల్యూ కావాలంటే 1 × 1. ఆన్సర్ 6, 3, 1. 6, 3, 1 ఎక్కడ ఉంది చూసుకొని థర్డ్ ఆప్షన్లో ఉంది. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి అమ్మా. 2a = 3b = 4c అయినా a/b/c ఎంత అని అడిగాడు. సో ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే సో ఫస్ట్ 2a = 3b అనుకోండి. సో 2a = 3b. సో ఇక్కడ మనం ఈ b ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇటువైపు ఈక్వల్ వస్తే బై అవుతుంది. సో a/b = ఇక్కడ 3 సో ఇక్కడ 2 ఇక్కడ గుణిస్తుంది కదా ఏతో. సో ఇటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. సో 3/2. సో a/b = 3/2. నెక్స్ట్ వన్ 3b = 4c అనుకోవాలి ఇక్కడ. సో 3b = 4c. సో b/c ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి సో b/c = 4/3 అవుతుంది. సో మనకి ఇప్పుడు చూడండి. సో a/b అన్న a/b అన్న 3/2 అవుతుంది. సో b/c అంటే 4/3 అవుతుంది. సో మనకు కావాల్సింది a/b/c అడిగారు. సో ఏం చేయాలి మీరంటే a b c. సో a వాల్యూ ఇక్కడ 3, నెక్స్ట్ b వాల్యూ సో b అంటే 2, నెక్స్ట్ ఇక్కడ b వాల్యూ 4, సో c వాల్యూ 3. సో ఈ విధంగా మీరు వేసుకోవాలి. సో ఏ వాల్యూ కావాలంటే 3 × 4, 3 4 12. సో b వాల్యూ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 × 4 8. c వాల్యూ కావాలంటే 2 × 3. సో 2 3 6. సో ఈ 3 నెంబర్లు కూడా ఒకే నెంబర్తో భాగిస్తున్నాం లేదా చూసుకోండి. సో 3 నెంబర్లు కూడా 2తో డివైడ్ అవుతాయి కాబట్టి 2 6 12, 2 4 8, 2 3 6. సో ఆన్సర్ ఏమంటే 6 4 3. సో ఏ ఆప్షన్లో ఉందండి? ఫస్ట్ ఆప్షన్లో ఉంది 6:4:3. సో ఫస్ట్ వన్ ఇక్కడ సరైనది. నెక్స్ట్ వన్ 6th వన్ చూడండి అమ్మ. 3x = 5y అలాగే y = 2z అయినా x/y/z ఎంత అని అడిగాను.
సో ఇది కూడా సేమ్ ఇటువంటి ప్రాబ్లమే. సో 3x ఈక్వల్ 5 సో x బై వై, ఈ y ఇటు వస్తే బై వై అవుద్ది. సో 5 బై ఈ 3 అటు వెళ్తే బై 3 అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ y ఈక్వల్ 2z. సో y ఈక్వల్ 2z. సో y బై ఈ z ఇక్కడ వస్తుంది కాబట్టి y బై z ఈక్వల్ 2. ఇక్కడ y ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టుగా. సో ఇటు వస్తే 2 బై 1. సో మనకి x ఇస్ టు y ఇస్ టు z అని అడిగారు. x y z అని వేసుకోవాలి. సో ఇక్కడ x అంటే 5 అమ్మ, y అంటే 3. నెక్స్ట్ వన్ y అంటే ఇక్కడ 2 అమ్మ. సో z అంటే ఇక్కడ 1. సో మనకి x కావాలంటే 5 ఇంటూ 2, 5 2 జా 10. సో y కావాలంటే 3 2 జా 6 అమ్మ. నెక్స్ట్ z అంటే 3 ఇంటూ 1 అంటే 10 6 3. ఈ 3 నెంబర్స్ కూడా ఏ నెంబర్తో ఒకే నెంబర్తో డివైడ్ కావు. సో 10 6 3 అంటే ఆప్షన్ 1 అమ్మ. సో 10 6 3 ఎక్కడ ఉంది చూసుకోండి, ఆప్షన్ 1లో ఉంది. ఓకే అమ్మ, నెక్స్ట్ 7th వన్ చూడండి. సో a బై 2 ఈక్వల్ b బై 3 ఈక్వల్ c బై 5 అయినా a is to b is to c అని అంతా అడిగాడు. నేను మీకు ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ చేయొచ్చమ్మా. సింపుల్గా చూడండి, ఎట్లాంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా సరే. సో బై డినామినేటర్లు ఏమన్నా చూడండి, అంటే ఆర్ఆర్లు ఏమన్నాయి 2 3 5. సో ఇదే ఆన్సర్ అమ్మ. సో థర్డ్ వన్ ఇక్కడ ఆన్సర్. సో ఒకవేళ ప్రాబ్లం చేయాలంటే ఏ విధంగా చేయాలంటే, సో a బై 2 ఈక్వల్ సో b బై 3 అమ్మ. సో ఇక్కడ a b ఒకవైపు తెచ్చుకుంటే ఇక్కడ ఏ అవుతుంది, ఇక్కడ b క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో a బై b ఇటు అవుతుంది. సో 2 బై 3 అమ్మ ఇక్కడ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ b బై 3 సో ఇక్కడ b బై 3 c బై 5 తీసుకోండి. సో ఇక్కడ కూడా సేమ్. సో చూడమ్మా, b ఓకే b బై c అమ్మ ఈక్వల్ 3 బై 5. సో ఈ 3 పైకి వెళ్తుంది కాబట్టి 3 బై 5. సో a బై b అంటే 2 బై 3 అవుతుంది. సో b బై c అంటే 3 బై 5. సో మనకి a టు b టు c కావాలి. సో a b c. సో a అంటే ఇక్కడ 2, సో b అంటే 3 అమ్మ. నెక్స్ట్ b అంటే 3 ఇక్కడ. ఓకేనా. ఇక్కడ c అంటే 5 అమ్మ. సో మనకి ఏ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో 2 3 జా 6, b అంటే 3 3 జా 9. సో c కావాలంటే 3 5 జా 15. సో 3తో డివైడ్ అవుతాయి కాబట్టి 3 2 జా 3 3 జా 3 5 జా. సో ఆన్సర్ కూడా 2 3 5. సో 2 is to 3 is to 5 అమ్మ. ఇది షార్ట్కట్లో మీకు ఆన్సర్ ప్రాబ్లం చేయకుండానే ఇటువంటివి ఏవి ఇచ్చినా సరే సో డినామినేటర్లు ఏమన్నా అవే ఆన్సర్ అమ్మ. 2 3 5. ఓకేనా. సో 1 minute ప్రాబ్లం చేయాలంటే ఇటువంటి షార్ట్ కట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ 8th వన్. 6 is to x ఈక్వల్ 3 is to 5 అయినా x ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి, 6 is to x ఈక్వల్ 3 is to 5. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ చూసుకోండి. సో నిష్పత్తిలో ఉన్న మొదటి పదం ఇక్కడ 6, ఇక్కడ 3 ఇచ్చాడు. సో ఈ రెండు గమనిస్తే 3 2 జా 6 అమ్మ. ఇక్కడ 2 అవుతుంది. మనకు కావాల్సింది x కావాలి. సో x కావాలంటే ఇక్కడ 3 2 జా 6 అయినప్పుడు 5ను కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయండి. 5 2 జా ఎంత అవుతుంది 10. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ x అంటే 10 అనమాట. సో మొదటి పదాలు ఇక్కడ నిష్పత్తి అంటే మొదటివి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ x ఉంది. సో మొదటి పదాలు అనేవి ఈక్వల్ చేసినప్పుడు సో 3 2 జా 6 అయ్యింది. సో రెండో పదం కూడా సేమ్ ఈక్వల్ అవ్వాలంటే 2తోనే మనం మల్టిప్లై చేయాలి. సో 5 2 జా 10. సో ఆన్సర్ ఏమవుద్ది 3. ఓకే అమ్మ, నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. సేమ్ ఇక్కడ 8th ప్రాబ్లం అలా ఉంది. సో a is to 8 ఈక్వల్ టు 5 is to 2
అయినా ఏ ఎంత అని అడిగారు ఇక్కడ. సో ఇక్కడ కూడా చూసినట్లయితే సో A:8 ఈక్వల్ 5:2 అనమాట. ఇక్కడ సేమ్ మొదటి పదాలు ఇక్కడ A 5, రెండవ పదాలు ఇక్కడ 8 2 చూసుకోవాలి. సో రెండవ పదం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే 2 4 8 కదా, అంటే 4తో మల్టిప్లికేషన్ చేశాడు. మరి సో మొదటి పదాన్ని కూడా మనం 4తో మల్టిప్లై చేస్తే 5 4 ఏమవుతుంది, సో 5 × 4 20 అనమాట. సో ఆన్సర్ అనేది ఇక్కడ 4th ఆప్షన్. సో మీకు ఇలా గుర్తు లేకపోతే మీకు నిష్పత్తిలో ఒక 2 నిష్పత్తులు సమానంగా ఉన్నాయంటే అంచెముల లబ్ధం ఈక్వల్ మధ్యముల లబ్ధం అనే ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. సో అంచెముల లబ్ధం అంటే చూడండి, ఇక్కడ 8:8 ఈక్వల్ 5:2 అని ఇచ్చారు కదా. సో 5:2. సో అంచెములు అంటే ఈ చివరి ఉన్నాయి చూసుకున్నామా, ఏను 2 అనమాట. సో ఈ రెండు మల్టిప్లై చేయండి. సో A × 2 ఏమవుతుంది, 2A ఈక్వల్ టు మధ్యములు అంటే 8 × 5, 8 5 40. సో మనకు కావాల్సింది ఏ కావాలి. సో A ఈక్వల్ టు 40, ఈ బై 2 అటు వెళ్తే బై 2 అవుద్ది. సో 40/2 అంటే సగం అంతా 20. సో 40ని 2తో డివైడ్ చేయండి, 20 ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ అనేది 20. సో ఈ విధంగా మీరు ఆప్షన్ 4ని సరైన ఆన్సర్ని సో ఆన్సర్ చేయాలమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, 1/125 1/25 ఈక్వల్ 1/5 1/x అయినా x ఎంత అడిగాడు. సేమ్ ఇది కూడా సేమ్ ఇదే మెథడ్లో చేయాలి. సో అంచెముల లబ్ధము అంటే సో ఇది ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అంటే 1/25 × 1/6. లాజిక్ ఆలోచిస్తే ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 1/25 ఈక్వల్ 1/5 అంటే 1 × 1 1, 25 × 5 125. సో 25 × 5 ఎంత, 125 ఈక్వల్ 1/1 × 1 1, 125 × x అంటే 125x. సో 1 1 ఈక్వల్ కాబట్టి ఇక్కడ 125 ఉంది, ఇక్కడ కూడా 125 ఉంది. సో మరి x వాల్యూ ఏమవుద్ది చూసుకోండి ఒకసారి. సో 125 రావాలంటే ఇక్కడ x వాల్యూ ఎంత. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 0 చేస్తే 125 × 0 0 అవుద్ది. అదే 1 వేసుకుంటే 125 × 1 125 వస్తుంది. అంటే ఏ నెంబరు అంటే 1 అనమాట. సో x వాల్యూ ఇక్కడ 1. సో ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, 11th నిష్పత్తి 7:13కి ఏ సంఖ్యను కలిపిన నిష్పత్తి 3:5 అగునని అడిగాడు. ఇక్కడ మీరు సింపుల్గా ఆప్షన్ బట్టి చేసుకున్నట్లయితే 7కి 13కి ఏ నెంబర్ కలపాలి చూడండి. ఒకవేళ 2 యాడ్ చేసామనుకోండి, 7 + 2 ఏమవుద్ది, 9 అవుద్ది. సో 13కి 2 యాడ్ చేస్తే 15 అవుద్ది. నిష్పత్తి ఏమవుద్ది అంటే సో ఒకే నెంబర్తో డివైడ్ చేయాలి. 3 3 9 అవుద్ది, 3 5 అప్పుడు 3:5 నిష్పత్తి అయింది కదా. సో అక్కడ అడిగింది కూడా 3:5 అగును అన్నాడు. మనం ఏ నెంబర్ యాడ్ చేయాలంటే 2. ఓకే, ఇలాగ మీకు ఆప్షన్ బట్టి చేసుకుంటే కొంచెం ఈజీ. లేదనుకుంటే ప్రాసెస్ చేయాలంటే కొంచెం లేట్ అవుద్ది. సో 7:13 ఇచ్చాడు. 7 13 ఏ సంఖ్యకి కలిపిన అన్నాడంటే ప్లస్. ఏ సంఖ్య మనకి తెలియదు కాబట్టి x అనుకోవాలి. ఇక్కడ నిష్పత్తి కాబట్టి 7 + x, అలాగే నిష్పత్తి సింబల్ వేసుకోవాలి. 13కి +x యాడ్ చేసుకోవాలి. అంటే ఏ సంఖ్య కలిపిన ఈ రెండింటికి. సో 7 + x ఇక్కడ 13 + x. ఏ సంఖ్య తెలియదు కాబట్టి x కలిపిన నిష్పత్తి ఏమవుతుంది, 3:5 అన్నాడు. సో 3:5 ఇక్కడ రెండు నిష్పత్తులు సమానం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంచెముల లబ్ధం ఈక్వల్ మధ్యముల లబ్ధం ఫార్ములా చేయాలి. అంటే 7 + x × 5 అంచెములు అంటే ఇది చివరి ఉన్నవి. సో 7 + x × 5 ఈక్వల్ మధ్యములు అంటే 13 + x × 3. సో 13 + x × 3 ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 7 5 35. సో 35 + x × 5 అన్న 5x ఈక్వల్ 13 3 అంతా 39. సో x × 3 అంటే 3x. సో x లైన్ ఒక తీసుకోవాలి. ఇక్కడ 5x కి 3x ఇటు వస్తే 5x నుంచి 3x తీసుకోవాలి. ఇటు వస్తే మైనస్ కదమ్మా. సో 5x - 3x ఈక్వల్ ఇక్కడ 39.
ఈ 35 అటు వెళ్తే -35 అవుతుంది. సో 5xలో 3x పోతే 2x ఉంటుంది. 39లో 35 తీస్తే 4 ఉంటుంది. సో x ఈక్వల్ ఏమవుతుంది 4/2 అంటే 2. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 2 అవుతుంది. సో ఏ సంఖ్య కలిపితే 3:5 అంటే 2. ఇలాగ మీకు ఆప్షన్లో ఇచ్చిన నెంబర్ యాడ్ చేసుకొని చేయొచ్చు. లేదు ప్రాసెస్ చేయాలంటే ఇలా ఈ విధంగా చేసుకోవాలి. సో మీకు ఇక్కడ సింపుల్గా బేసిక్స్ ఏంటంటే ప్లస్ అనేది ఈక్వల్ అటు వెళ్తే మైనస్ అవుద్ది, మైనస్ ఉంటే అటు వెళ్తే ప్లస్ అవుద్ది. ఇది సింపుల్గా ఇక్కడ ఇంటూ ఉంటే అటు వెళ్తే డివైడ్ అవుద్దమ్మా. డివైడెడ్ అంటే ఈక్వల్ వైపు వెళ్తే ఇంటూ అవుద్ది. మళ్ళీ బేసిక్ ఫార్ములాస్. సో ఈ రూల్ మీద వేస్తే ఈ ప్రాబ్లం అంతా కూడా సింపుల్గా చేయొచ్చు. లేదు అంటే షార్ట్కట్లో మీరు చేయాలంటే ఒక నెంబర్ యాడ్ చేసుకొని నిష్పత్తి 3:5 ఏదవుతుందో చూసుకోవాలి. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూద్దాం. 17:19 నుండి ఏ సంఖ్య తీసివేసిన అన్నాడు. తీసివేసిన 7:8 అగును అన్నాడు. సేమ్ ఇది కూడా సేమ్ మెథడ్లో చేద్దాం. తీసివేయాలి ఇప్పుడు ఒక నెంబర్ని. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ 3 అనుకున్నాం. 17లో 3 తీస్తే ఎంత అవుతుంది? 3 తీస్తే 14 అవుతుంది కదా, 14. అలాగే 19లో 3 తీయాలి. ఓకే, సేమ్ నెంబర్ తీయాలి. 19లో 3 తీస్తే 16 అవుతుంది. ఇప్పుడు దీని నిష్పత్తి చూడండి. 2 తీస్తే 2 7 జా 2 8 జా అంటే 7:8 అవుతుంది. వాడు అడిగింది కూడా 7:8 కదా. సో ఇలా మీరు ఆప్షన్ మెథడ్లో చేసుకోవాలి. సింపుల్గా ఆన్సర్ వస్తుంది. లేదు ప్రాసెస్ చేయాలంటే సేమ్ ఇదే మెథడ్ చేసుకోవాలమ్మా. అప్పుడు ఏం చేయాలంటే 70 - x వేసుకోవాలి. ఇక్కడ ఇస్ టు 19 - x ఈక్వల్ 7:8 వేసుకోవాలి. సేమ్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ఈక్వల్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి x వాల్యూ మీరు కనుక్కోవాలి. ఓకేనా? ఈ విధంగా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 13th వన్ చూడండి. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 40 అయిన బాలికల మధ్య నిష్పత్తి ఏదని అడిగాడు. సో టోటల్ విద్యార్థులు అయితే మనకి 40 అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ ఏ నిష్పత్తిలో ఉంటారని ఇక్కడ చూడండి. సో టోటల్ 40 రావాలి. ఇక్కడ 40 అనేది ఈ రెండు నిష్పత్తులు కలిపితే సో 40 అనమాట. డివైడ్ చేసేటట్టుగా ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 2 1 ఇచ్చాడు. 2 + 1 3. సో 40/3 డివైడ్ చేస్తే సరిగా రాదు. సో 4 + 3 అంటే 7 కూడా డివైడ్ కాదు. సో 40 మనం డివైడ్ చేయలేం కదా. నెక్స్ట్ 5 + 3 చూడండి 8. సో 40/8 అంటే సో డివైడ్ అవుతుంది కదా, 8 5 జా. సో మీకు ఆన్సర్ ఏమవుతుందంటే 5:3 అంతే. సో 7:4 అంటే 7 + 4 11. సో ఇది కూడా మనం డివైడ్ చేయలేం. సో ఏది డివైడ్ అవుతుందో చూసుకొని అది సరైన ఆన్సర్ అమ్మ. 5:3 ఇక్కడ మీకు అడిగిన దానికి ఆన్సరు. నెక్స్ట్ వన్ 14th వన్ చూడండి. ఒక తరగతిలో బాలికల మధ్య నిష్పత్తి 7:2 అయిన ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత? సో దీనికి రివర్స్ అడిగాడు. నెంబర్ ఇచ్చాడు, నిష్పత్తి అడిగాడు. ఇప్పుడు నిష్పత్తి ఇచ్చాడు, నెంబరు అంటే సేమ్ ప్రాసెస్. కొంచెం లాజిక్గా ఆలోచించాలి ఇటువంటివి. సో ఇక్కడ 7:2 అంటే 9 అనమాట. 7:2 ఈ రెండు యాడ్ చేస్తే 7 + 2 9. సో ఇక్కడ ఏ నెంబరు 9తో డివైడ్ అవుతుంది. సో డివైడ్ అంటే ఇక్కడ రిమైండర్ అనమాట, శేషం 0 రావాలి. సో 60 అనేది 9తో డివైడ్ కాదు. 108 అనేది అవుతుందా? సో 108 అంటే 9 డివైడ్ చేయండి. సో 9 1 జా 9, గరమైన 18 అంటే 9 2 జా 8. సో 108 ఇక్కడ ఆన్సర్ అమ్మ. సో 9తో డివైడ్ అవుతుంది. 75 96 అనేవి 9తో డివైడ్ కావు. ఆన్సర్ అనేది 108. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ షార్ట్కట్ మెథడ్లోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. కొంచెం 1 minute చేయాలంటే ఇటువంటి షార్ట్కట్స్ కొన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, ఒక తరగతిలో బాలికల సంఖ్యకు 3 రెట్లు. ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఇది కూడా మీరు లాజిక్గానే చేయాలి. సో ఒక తరగతిలో బాలికల సంఖ్యకు 3 రెట్లు అంటే ఇక్కడ బాలుర సంఖ్య అనేది మనం తెలియదు ఫస్ట్. సో బాలికల సంఖ్య 3 రెట్లు అంటే బాలికల సంఖ్య ఏమవుతుంది ఇక్కడ? సో బాలికల అంటే x అనుకుందాం. బాలికలు మనం ఏమనుకోవాలి? x అనుకుంటే సో బాలుర సంఖ్య బాలికల సంఖ్య 3 రెట్లు. అప్పుడు బాలురు ఏమవుతారు అంటే 3x అవుద్ది. సో బాలికల కన్నా 3 రెట్లు అంటే 3x. సో x + 3x ఏమవుతుంది? 4x. సో x పక్కన పెట్టుకుంటే 4.
సో ఫోర్త్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏ నెంబర్ డివైడ్ అవుతుందో అది ఆన్సర్ అవుతుంది. సో 75 4తో సో డివైడ్ చేయలేం. 72 చూడండి, 72 అంటే 72 డివైడెడ్ బై 4 వేసుకోవాలి. సో 4 1 జా 4, 7లో 4 తీస్తే 3 2, సో 4 8 జా 32 కదా. సో రిమైండర్ 0, ఇక్కడ రిమైండర్ 0 వచ్చేటట్టుగా అవుతుంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుద్ది 72. ఇట్లా మీరు లాజిక్గానే ఆప్షన్ 2 సో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నిష్పత్తి 3:5లో పూర్వపదం 24 అయినా పరపదం ఎంత? సో పూర్వపదం అంటే మొదటి పదమ్మ, ఇక్కడ నిష్పత్తి 3:5 ఇచ్చాడు. సో పూర్వపదం 24 ఇచ్చాడు. సో పరపదం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి 24 రావాలంటే 3 8 జా, సో 3 8 జా 24. అప్పుడు ఇక్కడ ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేసామో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 5 8 జా ఏమవుద్ది 40. సో ఆన్సర్ అనేది 4th ఆప్షన్. ఓకే అమ్మ. నెక్స్ట్ 17th ప్రాబ్లం. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 60, బాలురు బాలికల మధ్య నిష్పత్తి 3:2 అయిన బాలుర సంఖ్య ఎంత అని అడిగాను. ఇక్కడ ఒకసారి చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 60 మెంబర్స్ ఉన్నారనమాట. ఒక క్లాస్ రూమ్లో 60 మంది ఉన్నారు. అయితే మనకి బాలురు అలాగే బాలికల మధ్య నిష్పత్తి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే బాలురు 3 ఉంటే బాలికలు 2 ఉన్నట్లుగా అంటే 3:2 నిష్పత్తిలో ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఓన్లీ బాలురు ఎంతమంది అంటే బాయ్స్ ఎంతమంది ఉంటారని అడిగాడు. అంటే ఇప్పుడు నిష్పత్తి యాడ్ చేయండి. 3 + 2 అంటే 5. ఇక్కడ టోటల్ 60ని మనం 5తో డివైడ్ చేయాలి. సో 60ని 5తో డివైడ్ చేస్తే 5 1 జా 5 12 జా, సో ఒక పార్ట్ మనకి 12 వచ్చింది ఇక్కడ. సో 12ని 3తో మల్టిప్లై చేయండి. సో 12 3 జా 36, అలాగే 2తో మళ్ళీ మల్టిప్లై చేయండి. 12 2 జా 24. అంటే మనకి బాయ్స్ 36 మంది ఉంటారు, బాలికలు వచ్చి 24 మంది ఉంటారనమాట. మనకి అడిగింది బాలురు అడిగారు కాబట్టి 36. సో ఆన్సర్ అనేది 36. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం. 120 kgలు కలిగిన మిశ్రమంలో రాగి జింకుల మధ్య నిష్పత్తి 5:3 అయిన రాగి బరువు ఎంత అడిగాడు. సో మొత్తం ఇక్కడ రాగి జింక్ మొత్తం వెయిట్ 120 kgs ఇచ్చాడు. సో ఇక్కడ రాగి అలాగే జింక్ యొక్క నిష్పత్తి 5:3 ఈ రేషియోలో ఉందని అడిగాడు. మనకి కేవలం రాగి యొక్క బరువు కనుక్కోమన్నాడు. సో 5 + 3 అంటే 8. సో 120/8 డివైడ్ చేయాలి. సో 8 1 జా 8 15 జా 120. ఓకేనా. సో ఒక పార్ట్ వచ్చి మనకి 15 kgs ఉంటుంది. అంటే ఇక్కడ 5 అంటే 5 × 15 75. సో 3 × 15 45. కొంచెం టేబుల్స్ బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకి రాగి బరువు కాబట్టి 75 kgs. సో ఆప్షన్ 4లో ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఇక్కడ సరైనది. సో ఇటువంటి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఆ రేషియో యాడ్ చేసి ఇచ్చిన టోటల్ని సో దీంతో డివైడ్ చేయాలి ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి 19th. ఇక్కడ A:6 = 4:12 అయినా ఏ ఎంత అన్నాడు. ఇక్కడ ఈక్వల్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ 6 ఉన్నప్పుడు ఇక్కడ 12 అయింది. అంటే అలాగే ఇక్కడ ఏ ఎంతో తెలియదు, ఏ వాల్యూ కొనుక్కోమన్నాడు. సో 6 ఉన్నప్పుడు ఇక్కడ 12 అంటే దీనికి రెట్టింపు అయింది, లేదా 12లో సగం 6 అయింది. మరి 4 ఉన్నప్పుడు ఏ ఎంత ఉంటుంది అంటే 4లో సగం ఎంత 2. ఆప్షన్ 1 ఇక్కడ ఆన్సర్. లేదంటే అంచెమ లబ్ధం = మధ్యమ లబ్ధం ఫార్ములా వేసుకోవాలి. సో A × 12ను 6 × 4తో మల్టిప్లై చేయాలి. సో A × 12 అంటే 12A. సో 6 × 4 అంటే 24. మనకు కావాల్సింది A. సో A = 24/12. 12 1 జా 12 2. సో ఆన్సర్ ఏమవుద్ది 2. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. మనం అడిగిన టెస్ట్లో 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ లాస్ట్ ప్రాబ్లం A:B = 3:5, B:C = 5:7 అయినా A:B:C ఎంత. సేమ్ ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చాము ఇటువంటివి. సో మీకు అర్థమై ఉంటే ఈ ప్రాబ్లం డైరెక్ట్గా చేసి మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. లేదంటే ఒకసారి చూడండి. సో A:B:C డైరెక్ట్గా వేసుకుంటున్నా. సో A అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 వేసుకోవాలి. ఇక్కడ B అంటే 5. నెక్స్ట్ ఇక్కడ B అంటే 5, అలాగే C అంటే 7 అమ్మ.
ఎప్పుడైనా బి ఇక్కడ ఈక్వల్గా ఉందంటే చూడండి ఒకసారి 3 × 5 ఏ కావాలంటే 3 × 5 3 5 ఎంత 3 5 మనకి 15. అలాగే బి వాల్యూ కావాలంటే 2 మల్టిప్లై చేయండి 5 5 25. సి వాల్యూ కావాలంటే 5 × 7 5 7 35. సో ఇది ఎక్కడైనా ఉందో చూడండి ఒకసారి 15 25 35 ఇక్కడెక్కడ లేదు కానీ దీన్ని సింప్లిఫై చేయాలి మళ్ళీ. సో ఒకే నెంబర్తో డివైడ్ అవుతుంది చూసుకోండి 3తో అవుతుందా 3తో అంటే 25 అవ్వదు కాబట్టి సో 5తో చూడండి అమ్మ 5తో 5 3 15 5 5 25 5 7 సో ఆన్సర్ ఏమవుద్ది 3:5:7 అంటే సెకండ్ ఆప్షన్ ఇక్కడ సరైనది. ఎప్పుడైనా బి ఈక్వల్గా ఉన్నప్పుడు మరి ఇచ్చిన 3 5 7 ఆన్సర్ అవుద్ది సింపుల్గా చేయాలంటే. ఓకే ఈ విధంగా మీరు షార్ట్ కట్ కూడా నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.